लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లాభాలు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో మీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పై అధికారులు సహాయ సహకారాలు చేయడం, నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వాళ్ళకి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మటుకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. రూపాయి పెట్టుబడి పెట్టడానికి ₹10 లాభం కూడా ఉండదు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. ప్రతిదీ మీకు క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. వ్యాపార పరంగా ఎవరో స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాం వాళ్ళు చూసుకుంటారని కాకుండా మనం ప్రతి ఒక్కటి మీరు చూసుకోగలిగితేనే భవిష్యత్తులో లాభాలు అంటూ ఉంటాయి. లేకపోతే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దూర విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో బలంగా ఉన్నారు. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడడం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయరు. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం చక్కగా సఫలీకృతం అవుతుంది. మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఓం నమో నారాయణ వృత్తులతోటి, లక్ష్మీ తామర వృత్తులతో కలిపి దీపారాధన చేయడం శ్రేష్టమది. ఈ మాసంలో చేసే పూజలు పునస్కారాలు అమ్మవారి దయవల్ల మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ఆడవారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు తప్పనిసరిగా మొగలు పువ్వు కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ ధూపం వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశులకు మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మంచి సానుకూలత ఉంటుంది. ధైర్య సాహసాలతోటి మరింత ముందుకు సాగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడో రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావడం అనేది సంతోషకరం అని చెప్పచ్చు. ఒక గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు ఆదా చేయాలి, దాచుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఏదైనా సరే ధనాన్ని ఖర్చు తక్కువగా పెట్టడం, సేవింగ్స్ ఎక్కువ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీ మాట తిరుగుతోటి ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు, నిలిచిబడి ఉన్నారు. సంతానపరంగా సంతానం సంబంధించిన విషయాలలో, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే విద్యాపరంగా మటుకు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. దగ్గర సంబంధం చూడండి, సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు
బుధవారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in